నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో వెంకట సిద్ధారెడ్డి గారు ఉన్నారు. సిద్ధారెడ్డి గారు తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా నవలా రచనకి తగ్గిపోతున్నటువంటి రాసేవాళ్ళు చదివేవాళ్ళు తగ్గిపోతున్న క్రమంలో ఎందుకు ఈ ప్రక్రియ మందగించాలి, దీన్ని ఎందుకు ప్రమోట్ చేయకూడదు, భావితరాలకు అవసరమైనటువంటి సాహిత్యాన్ని నిర్లక్ష్యం చేయటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఒక పబ్లిషర్గా మారి దాదాపు ఇప్పటికి 150 పుస్తకాలు నవలలు అచ్చువేయించారు. అలాగే చదువు అనే ఒక యాప్ని డెవలప్ చేశారు, ముఖ్యంగా సాహిత్యాన్ని ప్రజలకు అందజేసే ఉద్దేశంతో తేలికైనటువంటి పద్ధతుల్లో. అలాగే అన్వీక్షకి పేరుతో ఒక పబ్లికేషన్స్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. నిజంగా వారు ఏం చేస్తున్నారు, ఏ రకంగా సాహిత్యానికి వారు దోహదపడుతున్నారు, దాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సిద్ధారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. సిద్ధారెడ్డి గారు, మీ బ్యాక్గ్రౌండ్ చూస్తే పూర్తిగా అసలు ఈ రచనలకి వీటికి సంబంధించింది కాదు. మీరు మంచి సైనిక్ స్కూల్లో చదువుకున్నారు, తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్, దెన్ యూ వెంట్ టు ఐటీ సాఫ్ట్వేర్ టీసీఎస్లో చేశారు, యూకే, రొమేనియా. ఆ లైఫ్ స్టైల్ వేరుంటుంది మామూలుగా. బట్ మీకు ఎక్కడో లోపల మీరు అవన్నీ వదిలేసి మళ్ళీ స్క్రిప్టు వీటి దగ్గరికి వచ్చారంటేనే చిన్నప్పటి నుంచి ఏదో మీకు ఒక ఆలోచన, ఒక థాట్ ప్రాసెస్ ప్యారలల్గా ఉండుంటుంది. ఏంటి అసలు మీకు ఈ రెగ్యులర్ ప్రొఫెషనల్ లైఫ్, ఐటీ రంగం వదిలేసి అసలు రచనలు వీటి మీద రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఎక్కడ? అంటే ఒక జనరేషన్కి ఉన్న ప్రాబ్లం సార్ అది. అంటే ఇప్పుడు జనరేషన్ చూస్తే కొంత ఫ్రీడమ్ వచ్చింది. ఏం చదువుకోగలము, ఏం చదవచ్చు, చదివిన తర్వాత ఏం చేయొచ్చు అనే ఒక ఫ్రీడమ్ వచ్చింది. మా జనరేషన్ ఎస్పెషల్లీ అంటే ఎర్లీ 80s లేకపోతే లేట్ 70s పుట్టిన వాళ్ళకి మాకు ఆ టైంకి ఒక వేరే మార్గం లేదు. అందరూ ఇంజనీరింగ్ చేయాలి, లేకపోతే కంప్యూటర్ సైన్స్లో ఏదో ఒకటి చేయాలి, ఎంసీఏను బీసీఏను ఏదో ఒకటి చేయాలి, వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకోవాలి. ఇది అంటే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ది యూత్కి ఇప్పటికీ అదే నడుస్తుందిలేండి. ఓకే, ఒక చాలా ఫ్రీడమ్ ఉంది సార్. నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అంటే ఎర్నింగ్ కెపాసిటీ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఇంకో వేరే ఒకటి చేసుకొని, అంటే ఈవెన్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. మాకు ఆపర్చునిటీ లేదు. సో ఆ జనరేషన్ లో ఇప్పుడు మీరు చూసారంటే తెలుగులో అంటే శేఖర్ కమ్ముల కానీ, మోహన్ కృష్ణేంద్ర అంటే కానీ, దేవకట్ట కానీ, ఇలా చాలా మంది కూడా ఇంజనీరింగ్ చేసి అమెరికా వెళ్ళి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుని తర్వాత ఆసక్తిని బట్టి సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు సినిమాలు మనకు బాగా తెలుస్తాయి కాబట్టి సినిమాల్లో ఉన్నారు. అలా వేరియస్ ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. మనం జనరల్ ఏంటంటే మన మీడియా కానీ మన నెరేటివ్స్ అన్ని ఏది బాగా ఫేమస్ దాని మీద చూపిస్తాం కాబట్టి వాళ్ళ గురించి మనకు తెలియకపోవచ్చు. బట్ జనరలీ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్కి అలా జరిగింది. సో బట్ మీకు అంటే ముందు నుంచి అంటే స్కూల్ డేస్ నుంచి ఇప్పుడు ఈ పుస్తకాలు చదవటం కానీ, నావల్స్ చదవటం కానీ, ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు రాయటం తగ్గిపోయింది కానీ అప్పుడు రాసేవాళ్ళు చాలా మంది రాసేవాళ్ళు. సో అప్పటి నుంచే కొంచెం నవలలు చదవటం అలాంటి ఆసక్తి అని ఉండిందా, లేదంటే? బాగా ఉండిందండి. అంటే మా మదర్ చాలా బాగా చదివేవాళ్ళు. ఓకే. సో దానివల్ల నేను తన దగ్గర నుంచి ఆ చదవడం అనేది అలవాటు చాలా ఈజీగా వచ్చింది. ఓకే. తర్వాత మా స్కూల్లో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది, యూనివర్సిటీలో చాలా పెద్ద లైబ్రరీ ఉండేది. ఓకే. చదవడం అనేది అసలు ఇట్ వాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. చాలా మందికి మా చుట్టూ ఉన్న వాళ్ళకి. ఓకే. బట్ నేను ఎప్పుడైతే ఐటీకి వెళ్ళానో తెలుగు చదవడం అనేది అంటే పోయిందంటే నేను కావాలని కాదు, మనకు అవైలబిలిటీ కూడా లేవు. బుక్స్ కూడా తగ్గిపోయాయి, మ్యాగజైన్స్ ఒక్కొక్కటి క్లోజ్ అవుతూ వచ్చాయి. సో ఇంగ్లీష్ వైపు ఎక్కువ మళ్ళీంది నాకు. ఓకే. తర్వాత అక్కడి నుంచే వచ్చింది, అది చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ఐడియా. ఓకే. సో ఆ తర్వాత మీరు ఇండియా వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా స్క్రిప్ట్ రైటింగ్ వీటిలోకి వెళ్ళినట్టుగా నేను చూశాను. అంటే అది మళ్ళా ఒక నవల రాయటం వేరు, సినిమా స్క్రిప్ట్ మళ్ళీ దాని మీద ట్రైనింగ్ ఇవ్వటం, అంటే కొంత దాని మీద మీరు ముందు నుంచి వర్కౌట్ చేశారా? చేశాను సార్. నేను యూకేలో ఉన్నప్పుడే, నేను యూకే వెళ్ళగానే అక్కడ జనరల్గా సినిమాలు అంటే బాగా ఇంట్రెస్ట్, ఎప్పటికైనా సినిమాల్లో పనిచేయాలనేదే మెయిన్ ఇంట్రెస్ట్. ఓకే. అయితే నేను యూకే వెళ్ళిన తర్వాత అక్కడ వేరే ఫిల్మ్ ఫెస్టివల్స్ అటెండ్ అవ్వడము. ఓకే. అలాగే అక్కడ ఉన్న లైబ్రరీస్లో సినిమాకి సంబంధించిన లిటరేచర్ విపరీతంగా ఉండడం గమనించాను. ఓకే. సో అది కూడా నాకు అర్థమైంది. అంటే సాహిత్యం ఒకటి తగ్గిపోవడం ఒకటి, రైటర్స్ తగ్గిపోవడం ఒకటి,
తర్వాత సినిమాకి సాహిత్యానికి ఉన్న ఆ బ్రిడ్జ్ ఏదైతే మొత్తం కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోవడం కూడా నేను అబ్జర్వ్ చేశాను. ఓకే, అది మీరు ఇప్పుడు యుఎస్ కానీ లేకపోతే వేరే ఏ కంట్రీ చూసుకున్నా ఓకే, ద సోర్స్ మెటీరియల్ ఫర్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ దే ఆర్ మేకింగ్ లైబ్రరీస్ సాహిత్యం నుంచి మెయింటైన్ చేస్తారు, సాహిత్యం నుంచి సాహిత్యం నుంచి వస్తుంది. వస్తుంది. ఓకే, మనకి ఒకప్పుడు అలాగే ఉండేది. Okay. ఎండమూరి గారివి వీళ్ళందరివి సినిమాలు తీసుకుంటూ నవలు రాసేవాళ్ళు, సినిమాల్లో నవలలే సినిమాలు వచ్చేవాళ్ళు, సినిమాలకు వచ్చేవి. అది కంప్లీట్ గా పోయింది. దానిలో రకరకాలు ఉండేవి. మీరు అన్నట్టుగా కొంచెం యూత్ ని ఇన్స్పైర్ చేసి ఫ్యామిలీ డ్రామాలు కానీ, రొమాన్స్ కానీ, క్రైమ్ కానీ, హారర్ కానీ ఇవన్నీ ఉండేవి. సో అది కూడా పోయింది అనేది ఇవన్నీ గమనిస్తూ ఉన్నాను. కానీ మనం ఏం చేయగలం అనేది అసలు ఆలోచన కూడా ఎప్పుడు లేదు. అంటే ఒక ప్రాబ్లం ఉందని అయితే నాకు అనిపిస్తుంది. నేను యూకే నుంచి రాగానే ఫస్ట్ సత్యజిత్ రే గారిది సినిమాలు మనవి వాళ్ళవి అని ఒక బుక్, అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్ అని ఒక బుక్ ఉంది. సో దాన్ని మనం ట్రాన్స్లేట్ చేసి ఇంకా ఎక్కువ మందికి తీసుకెళ్తే తెలుగులో బాగుంటుంది. బికాస్ అది అంటే నేను ఫిల్మ్ స్కూల్లో టీచ్ చేసేటప్పుడు కానీ, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ ప్రతి సినిమాలో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరు చదవాల్సిన ఇంపార్టెంట్ బుక్స్లో అది ఒకటి అనమాట. అది మనకి ఇంకా తెలుగులో రాలేదు ఏంటని మేము అది పబ్లిషింగ్ చేసాం. దాన్ని అనువదించారు, దాన్ని అనువదించాం, పబ్లిష్ చేసాం. ఓకే, అది చాలా బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఓకే, అది 2010-11 ఆ టైంలో, ఆల్మోస్ట్ 10 years బ్యాక్. ఓకే, అంటే పబ్లిషింగ్లో ఉన్న ఇబ్బందులు, డిస్ట్రిబ్యూషన్లో ఉన్న ఇబ్బందులు, మనం ఆ పుస్తకాన్ని ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి, ఒకవేళ ఒక పుస్తకాల షాప్కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బులు వెనక్కి ఇవ్వకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నాకు అర్థమయ్యాయి. ఓకే, సో దాంతో మేము కంటిన్యూస్గా ఇలా సినిమా పుస్తకాలు తీసుకురావాలనుకునే ఒక ఐడియాని అక్కడే మొదలోనే తుంచేసాం మేము. ఓకే, కానీ పరిస్థితులు మళ్ళీ నన్ను అటువైపు నెట్టాయండి. ఓకే, అంటే నేనంటుంది అదే సార్, ఇప్పుడు సినిమా రంగంలోకి వెళ్ళాలన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది ఏదో ఒక స్కిల్తో. బట్ మీరు అది ఆ ప్యాషన్ ఒకటైతే రాసేవాళ్ళని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నా దగ్గరికే ఒకళ్ళిద్దరు వచ్చారు, బాగా ఆసక్తి ఉన్న జర్నలిస్టులు గతంలో. వాళ్ళు రాసిన పుస్తకం ఒక 500 కాపీలో ఎన్నో వేయాలంటే దానికి ఏదైనా కంట్రిబ్యూషన్స్ ఏమైనా ఏర్పాటు చూడగలుగుతాను. అసలు పుస్తకాలు చదవటం తగ్గింది, రాయటం తగ్గింది. మీరే కోట్ చేశారు, ఏదో కథలు కవితలు వరకు రాస్తున్నారు కానీ నవలలాగా రాసేవాళ్ళు. అట్లాంటిది మీరు 5 ఏళ్లలో దాదాపు 150 నవలలు పుస్తకాలు మీరు పబ్లిష్ చేయగలిగారు. నిజంగా చాలా మందిని, 100 మందిని ఎంకరేజ్ చేస్తున్నారు. 40-50 మంది ఫస్ట్ టైం రైటర్స్ బయటకు వచ్చారు. అంటే ఇది అటు ఉద్దేశం, అంటే ఒక ఐడియాలజికల్ బేస్ ఉన్న వాళ్ళు వేరు. ఇప్పుడు లెఫ్ట్ ఐడియాలజీ లేదంటే ఇట్లా కాకుండా మీరు ఓన్లీ లిటరేచర్ని దృష్టిలో పెట్టుకొని రాసేవాళ్ళని ఎంకరేజ్ చేయాలి, చదివేవాళ్ళని. అంటే అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, వీటిని రాయించాలి, వీటిని ప్రమోట్ చేయాలి అన్న ఆలోచన? అంటే ఫస్ట్ అయితే నా పుస్తకాలతోనే నేను మొదలుపెట్టాను. నా 2 పుస్తకాలు వేసుకున్నప్పుడే నేను ఇందులో ఉన్న సమస్యలు తెలుసుకున్నాను. ఓకే, ఈ సమస్యలు తెలుసుకున్న తర్వాత ఈ సమస్యలన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ ఉందని అనిపించింది నాకు. ఓకే, ఓకే, అంటే మనం వాడుతున్న టెక్నాలజీ, ఒక పుస్తకం తయారు చేయడానికి వాడే టెక్నాలజీ మనం 1990లో ఏది వాడుతున్నాం, ఈ రోజుకి అదే వాడుతున్నాం. ప్రపంచమేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడికో మారిపోయింది. కానీ తెలుగులో బికాజ్ అంటే గవర్నమెంట్ తెలుగు లాంగ్వేజ్ మీద, తెలుగు లాంగ్వేజ్ టెక్నాలజీ మీద ఎటువంటి శ్రద్ధ చూపించకపోవడం. పోనీ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి లాంగ్వేజెస్ మీద పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎంత ఘోరం అంటే, మీరు ఇప్పుడు అమెజాన్లో కిండిల్ అని ఒక ఉంటుంది కదా, ఈ బుక్స్. ఆ ఈ బుక్స్ సపోర్టు హిందీకి ఉంది, మరాఠీకి ఉంది, బెంగాలీకి ఉంది, తమిళ్కి ఉంది, కన్నడకు ఉంది, తెలుగుకి లేదు. తెలుగుకి లేదు. వెళ్ళి అడిగితే తెలుగుకి చేయమని చెప్పారు వాళ్ళు. ప్లస్ తెలుగు ఎవరు చదివే వాళ్ళు ఎవరు ఉన్నారండి అన్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. అది నాకు ఒక పించింగ్ పాయింట్ అయిందండి. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి అయితే రాకూడదు, ఏ భాషకి రాకూడదు. మీరు ఇంకోటి కూడా మీ అబ్జర్వేషన్, మీరు చాలా దీని మీద అంటే కేవలం నవలలు ప్రింట్ అయ్యేవే కాకుండా రాస్తున్న వాళ్ళు ఎలాంటి కథా వస్తువులు తీసుకుంటున్నారు, అసలు ఎలా రాస్తున్నారు, దీని మీద కూడా చాలా స్టాటిస్టికల్ డేటా కూడా ఇచ్చారు. మలయాళంలో ఇప్పటికీ అద్భుతంగా పుస్తకాలు వస్తూ ఉన్నాయి, నవలలు. ఎందుకంటే సమాజంలో మార్పు ఓవరాల్గా, ముఖ్యంగా సౌత్, అట్లీస్ట్ మనం సౌత్లో ఉన్నాం, లిటరసీ రేట్స్ ఇవన్నీ ఎక్కువ.
బట్ మలయాళంలో ఇప్పటికీ నవలలకి వాటికి ఆదరణ ఉండటానికి తెలుగు ఇంకా కొన్ని భాషల్లో తమిళం కానీ వీటిలో తగ్గిపోవడానికి ప్రధానంగా ఏమై ఉండొచ్చు కారణం అంటారు? చదివే వాళ్ళు లేకపోవడం అండి. చదివే వాళ్ళు లేకపోవడం అనేది మనమే, అది మనం స్వయంకృత అపరాధం. ఓకే. ఒక 2-3 డికేట్స్గా నేను దాన్ని కౌంటర్ చేయడానికి కూడా నేను ఇది మేము మొదలుపెట్టింది. ఓకే. అంటే ఎక్కడ ఎవరు చేశారనేది మనం పిన్ పాయింట్ చేసి ఒకరిని అనటం లేదు, కానీ బట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇండివిజువల్స్ స్టార్టెడ్ డిక్లేరింగ్ దట్ అంటే ఇదే లిటరేచర్, ఓకే, ఇది కానిది సాహిత్యం కాదు. ఓకే. అంటే ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్, కాశ్మోరా లేకపోతే తులసిదళం అని దాన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేసేసి డిస్కార్డ్ చేసేసి ఇలాంటివి రాకూడదు అంటే అది మీకు రైట్ లేదు. అంటే సో అది కాదు, సమాజానికి ఉపయోగపడే లిటరేచర్ మాత్రమే. అంటే కొంత లెఫ్ట్ వింగ్ ఓరియంటేషన్ లేకపోతే ఐడెంటిటీ పాలిటిక్స్ మీద, ఇష్యూస్ మీద వాటినే లిటరేచర్, అది లిటరేచర్ కాదని అంటలేదు, బట్ అది ఆ కాజ్ కి సపోర్ట్ చేసే లిటరేచర్. బట్ లిటరేచర్ అనేది ఇట్స్ ఎ వైడ్ స్పాన్ ఉంటుంది. అది పోగొట్టుకోవడం వల్ల ఎందుకు ఒక పాఠకుడు చదువుతాడు, ఎంటర్టైన్మెంట్ చదువుతాడు, తర్వాత ఎన్లైటైన్మెంట్కి చదువుతాడు. సో మనం అసలు ఎంటర్టైన్మెంట్ అనే పార్ట్ తీసేసాం మనం అందులో నుంచి. అయితే ఇది సార్ అన్వీక్షకి పేరుతో మీరు ఇది చేస్తున్నారు. చదువు యాప్ ఏంటి సార్? అంటే బేసిక్గా దేనికోసం ఈ చదువు యాప్? బయట ఉన్న వాళ్ళకా, ఆన్లైన్లో? అదేనండి, అంటే ఇది వరల్డ్ వైడ్గా కూడా స్ప్లిట్ అయ్యారు. ఇప్పుడు నేను బాగా చదువుతాను. ఐ హ్యావ్ ఏ హ్యూజ్ లైబ్రరీ ఆఫ్ మోర్ దెన్ 10,000 బుక్స్ ఇంట్లోనే. ఆఫీస్లో ఇంకా పెద్ద లైబ్రరీ ఉంది. అయితే నేను చదివే హ్యాబిట్, పుస్తకం చదవడం వర్సెస్ ఒక ఐప్యాడ్లో కిండిల్లోనో ఏదైనా ఈ బుక్ చదవడం లేదా ఆడియో బుక్ వినడం. అది కొత్తగా ఈ మధ్య అది బాగా పాపులర్ అయింది. సో వరల్డ్ వైడ్ 50-50 అయిపోయారండి. 50% ఆఫ్ ద పీపుల్ ఆడియో అండ్ ఈ బుక్స్ కింద మారిపోయారు. మారిపోకపోయినా మనం చదివే దాంట్లో 50% మనం ఫిజికల్ బుక్ చదివితే 50% ఈ బుక్ ఆర్ ఆడియో బుక్ కి. సో ఈ ఆడియో బుక్ ఇంకా వాళ్ళు ట్రావెల్ చేస్తూ కూడా పెట్టుకోవచ్చు. నేను వాక్ చేస్తానండి మార్నింగ్, 1 hour పైనే పడుతుంది నాకు దట్ కేబిఆర్ పార్క్ లో. ఆ 1 hour లో అలా నేను వింటే వారం రోజుల్లో ఒక బుక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. నేను పెద్ద బుక్స్, సేపియన్స్ లాంటి బుక్స్ అవి చదవడం కంటే కూడా నాన్ ఫిక్షన్ ఒక్కొక్కసారి వినడానికి చాలా బాగుంటుంది. సో ఇది మేము అమెజాన్ కిండిల్ కనుక ఇదే సపోర్ట్ చేస్తుంటే మేము మాది సొంతగా పెట్టుండే వాళ్ళం కాదు. అయితే అమెజాన్ కిండిల్లో తెలుగు సపోర్ట్ లేదు కాబట్టి, అసలు వస్తుందా రాదో కూడా తెలియదు కాబట్టి మనమే ఎందుకు చేయకూడదని నేను ఆ టెక్నాలజీ నుంచి వచ్చాను కాబట్టి సంజయ్ అని నా ఫ్రెండ్ మేము కలిసి మంచి ఒక పీర్ గ్రూప్ కూడా ఉన్నట్టుంది మీకు. ఇవన్నీ ఉన్నారండి, అంటే నేను ఒక్కనైతే పంచుకోవడానికి కానీ షేర్ చేసుకోవడానికి. సో మహి, సంజయ్, ఇంకా బాలారెడ్డి అని, వందన అని. సో వీ హ్యావ్ ఏ స్మాల్ గ్రూప్, అనురాగ్ అని. సో హ్యావ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకున్న దీంట్లో దే విల్ కాంట్రిబ్యూట్ టు దిస్. సో ప్రధానంగా ఇప్పుడు రాస్తున్న వాళ్ళు ముఖ్యంగా యంగర్ జనరేషన్లో అంటే అసలు ఎలాంటి ఇష్యూస్? ఇందాక మీరు చెప్పారు, ఒకటేమో సరే రొమాన్స్, లేకపోతే లవ్ ఫిక్షను, ఇలాంటివి హారర్, ఇవి ఒకటైతే కొంత ఏదో ఒక రకంగా సమాజానికి పనికొచ్చేవి చెప్పడంలో కూడా వినూత్నంగా చెప్పే ప్రయత్నం చేయటం. మీరు ఎక్కడ చదివాను 8 AM ఇన్ మెట్రోనో ఏదో అని చెప్పి ఇట్లాంటివి చూశాను. సో నిజంగా కామన్ మ్యాన్ కష్టాలు దాన్ని చెప్పే ప్రయత్నం కూడా ఏదైనా అలాంటివి రాస్తున్నారు? అన్నిట్లో ఉంటాయండి. నేను అదే అంటాను, ఇప్పుడు ఒక క్రైమ్ నవల అది ప్యూర్ క్రైమ్ నవల అవ్వదు. అది మంచి నవల ఎప్పుడు అవుతుందంటే అది ఎవరినో హత్య చేశారో లేకపోతే ఎవరో దొంగతనం చేశారో, కానీ అది ఆ స్టేజ్ని దాటి అది ఒక పల్ప్ ఫిక్షన్ అవ్వచ్చు, అంటే జస్ట్ ప్యూర్ మన సెన్సెస్కి ఎంటర్టైన్మెంట్. కానీ ఆ లెవెల్ దాటి అసలు వాడు క్రైమ్ చేయడానికి కారణం ఏంటి, వాడి సామాజిక పరిస్థితులు ఏంటి, వాడిని ఆ క్రైమ్ వైపు నెట్టిన విషయాలు ఏంటి అనేది డిస్కస్ చేయగలిగితే ఇట్ బికమ్స్ సమాజానికి ఉపయోగపడే నవలే అవుతుంది. సో ఏదైనా రాయొచ్చు అంటున్నాను, దాని ముసుగులో ఇది రాస్తే బాగానే ఉంటుంది అంటున్నాను. మనం ఎప్పుడు నినాదం అంటే అది ఐ డోంట్ నో హౌ పీపుల్ అంత ఈజీగా తీసుకుంటారని. అసలు అలాంటి వాటికి కూడా ఆదరణ లేదు. అదే అలాంటి వాడికి అసలు లేదండి. అసలు ఇప్పుడు ప్యూర్ గా సిద్ధాంతం చెప్తే వినే పరిస్థితి కూడా లేదు. సో ఆ సిద్ధాంతాన్ని మనం మంచి
కోట్ చేసి షుగర్ కోటింగ్ చేసి దాన్ని చెప్పగలిగితే ఐ థింక్ గ్రేటెస్ట్ ఆఫ్ ది బుక్స్ అలాగే వచ్చిన అనుకుంటున్నాను. ఈ రాసే వాళ్ళని ఎంకరేజ్ చేసే క్రమంలో ఎలాంటి అంశాల మీద రాస్తున్నారు, సమాజానికి కనెక్ట్ అయ్యేలాగా? అంటే రకరకాల ప్రేక్షకులు ఉంటారు. మీరు అన్నట్టు పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళు ఉంటారు. ముందు అసలు చదవటం అన్నది ఆసక్తి పెరగటం కోసం రాయటం, ఇట్లా అంటే ఎలా సెగ్రిగేట్ చేయగలుగుతారు? అంటే ప్రతి ఒక్కరికి ఆ కాన్షియస్నెస్ అయితే ఉందండి. ఓకే, ఇప్పుడు రాస్తున్న ప్రతి ఒక్కరికి ఓకే ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అయితే లేనే లేదు. మా దాంట్లో అది కన్సిడర్ చేయకుండా అయితే మేము ఇవ్వలేదు. ఓకే, ఓకే. ఇప్పుడు మా దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన చిక్లిట్ అనే ఒక దాంట్లో ఒక ఫెమినిస్టిక్ ఐడియాలజీ ఉంది. బట్ వాళ్ళ కోణంలో వాళ్ళు ఎలా చూస్తున్నారు అనే దృష్టిలో ఉంది. సిమిలర్లీ ఇంకో దాంట్లో అది క్రైమ్ నవల్ అయినా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని చాలా బాగా డిస్కస్ చేశారు. అంటే చాలా మనం చూస్తున్నాం విచిత్రమైన క్రైమ్స్, చాలా యంగ్స్టర్స్ హౌ దే ఆర్ బీయింగ్ లెడ్ టు లాట్ ఆఫ్ క్రైమ్స్. కానీ వాళ్ళని ఆ వైపుకి తీసుకెళ్లేవి ఎలాంటివి ఉన్నాయి. అన్ని రకాలు ఉన్నాయండి. మాకు వృత్తి కార్మికులు వాళ్ళ దీన్ని ఎలా పోతోంది, వాళ్ళ ఐడెంటిటీ ఎలా పోతుందని ఒక నవల్ వచ్చింది మాకు. అలాగే స్టూవర్ట్పురం, ఇప్పటి వరకు మనం రెండు మూడు సినిమాలు వచ్చాయి. స్టూవర్ట్పురం అనగానే ఒక మైథలాజికల్ ఫిల్మ్ లాగా ఉంటుంది, కానీ దాని రియలిస్టిక్ గా ఏం లేదు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ కూడా మన దగ్గర అలాంటి డాక్యుమెంటేషన్ లేదు. పోనీ వచ్చిన నావెల్స్ కానీ బుక్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. సో మన అవార్డు వచ్చిన వన్ ఆఫ్ ది నావెల్స్, దాన్ని ఆయన పేరు మర్చిపోయాను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ స్టూవర్ట్పురం నుంచి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి, దట్ ట్రైబ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి he became an IPS officer. He was the first IPS officer from that community. సో ఆయన జీవితాన్ని 3 తరాలు డిస్కస్ చేస్తూ ఆయన ఆ లెవెల్కి ఎలా ఎదిగాడనే ఒక నవల్ వచ్చింది. సో చిన్నపిల్లలు ఒక ఫారెస్ట్లో తప్పిపోయి వాళ్ళు చేసే అడ్వెంచరు, సో ఇట్లానే అన్ని రకాలు ఉన్నాయండి. మా ఐడియా కూడా ఏంటంటే అన్ని రకాల సాహిత్యాన్ని ప్రజలకు అందుబాటులో మనం తీసుకురావాలి. వాళ్ళు ఏం చదువుతారు అనేది వాళ్ళు డిసైడ్, మనం డిసైడ్ చేయకూడదు మీరు ఇవే చదవండి అనేది. అది డిసైడ్ చేసిన రోజు ఎవరు చదవరు. ఎగ్జాక్ట్లీ. అట్లాగే మీరు అన్నట్టు రకరకాల అంశాల మీద రాస్తున్నారు, వాళ్ళకి చేరుతున్నాయి. వన్స్ పెద్దగా చదవటం మొదలైతే, ఎక్కువ మంది చదవటం మొదలైతే ఎక్కువ మంది రాసేవాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సప్లై డిమాండ్ మోడల్లో వస్తుంది ఇది. అంటే బేసిక్గా మనుషులకి ఈ రాయటం చదవటం ద్వారా కొంత వాళ్ళకి ఈ విజువలైజేషను, ఇన్నోవేషన్ ఇలాంటివి కూడా పెరుగుతాయి మీ అబ్జర్వేషన్లో? డెఫినెట్లీ అండి. అంటే నా దృష్టిలో ఒక పుస్తకం చదివినవాడు, పుస్తకం చదివిన వాడికి పుస్తకం చదువుతున్నప్పుడు అది కనపడుతూ ఉంటుంది ప్యారలల్ గా మనకి పక్కన ఒక డ్రామానో ఒక నవల్ చదువుతుంటే. అట్లాగే రాయాలంటే ఏదో ఒక సన్నివేశాన్ని ఊహించుకుంటే తప్పితే వాళ్ళు అది, సో అది ఒక రకంగా సమాజానికి చాలా ఉపయోగపడేదండి. అంటే రీడింగ్ హ్యాబిట్ ఉన్న సమాజానికి, రీడింగ్ హ్యాబిట్ లేని సమాజానికి చాలా తేడా ఉంటుంది. థింకింగ్ ప్రాసెస్ లో కూడా చాలా తేడా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు మనం గమనిస్తుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ ముఖ్యంగా నెగిటివ్ సైడే చెప్తున్నాను నేను. సోషల్ మీడియా కానీ, ఈ స్మార్ట్ ఫోన్లకి బానిసలు అవటం కానీ, మెజారిటీ ఆ మాట అనటంలో తప్పు ఉందని నేను అనుకోలేదండి. మెజారిటీ సో పిచ్చి పిచ్చి వీడియో గేమ్స్ గంటల కొద్ది ఆడుతున్న దానికంటే ఒక పుస్తకం చదవటం అన్నది నిజంగా ఉపయోగపడుతుందని. చాలా ఉపయోగపడుతుందండి. అంటే అది ప్రూవెన్, ఈవెన్ సైంటిఫికల్లీ కూడా. నాకు అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు రికలెక్ట్ చేసుకోలేను, కానీ సైంటిఫికలీ కూడా మన ఎంగేజ్ అయిన మన బుక్ రీడింగ్ లో మనం ఎంగేజ్ అయినప్పుడు మన మైండ్ దాని తర్వాత పనిచేసే తీరు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏంటి మీ లక్ష్యాలు ఏంటి సిద్ధారెడ్డి గారు? ఇది ఒక సాహిత్యాన్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తున్నారు, లాభ నష్టాలతో సంబంధం లేకుండా. బ్రేక్ ఈవెన్ ఇప్పుడు వచ్చి ఉండొచ్చు, కానీ మీరు స్టార్ట్ చేసినప్పుడు అది వెళ్తుందా తెలియకుండానే దిగారు. ఇప్పుడు కూడా లాభం మాకేంటంటే ఉద్దేశం అసలు అది కాదు. అదే ఉద్దేశం అది కాదు. రెండోది దీని మీద దిస్ ఇస్ నాట్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఏదో నేను సినిమాల్లో పనిచేస్తున్నాను, దాని ద్వారా ఏదో కొంత ఎంకరేజ్ చేయాలి, ఇది చేయాలి అంటే అట్లీస్ట్ ఇప్పుడు 5 years అవుతుందండి ఈ May 17కి. సో శ్రీశ్రీ గారు చెప్పారు కదా ఈ శతాబ్దం నాది అన్నట్టు, అలా ఈ దశాబ్దం మాది, ఇంకో 5 సంవత్సరాలు అయితే చేస్తాం, అది చేయగలుగుతారు.
సో రచనల్ని ఎంకరేజ్ చేయటం ప్రధానంగా వాళ్ళల్లో ఉన్న టాలెంట్ బట్టి ఒక బుక్ కనుక ప్రమోట్ అయితే ఆటోమేటిక్గా మళ్ళీ రాయాలన్న ఉత్సాహం వస్తుంది, అది వెళ్తుంది, జనం చదువుతున్నారు అన్నప్పుడు. సో ఆ రకంగా రిపీటెడ్గా రాస్తున్న వాళ్ళు కూడా మీకు చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు యంగ్స్టర్, ఇప్పుడు మొన్న పార్వేట అని శీలం సురేంద్ర, ఓకే, ఆ అబ్బాయి ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా మా దగ్గర పనిచేస్తున్నాడు. ఓకే, హైదరాబాద్ బుక్ ఫేర్లో మాకేం స్టాఫ్ ఎవరు ఉండరండి, మేమంతా ఫ్రెండ్లీగా చేసుకునే ఒక ఇది యాక్టివిటీ, నాట్ ఈవెన్ బిజినెస్. సో మా దగ్గర సినిమాల్లో పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు మేము హైదరాబాద్ బుక్ ఫేర్ లో పెట్టినప్పుడు అక్కడ చాలా మంది అవసరం అవుతారు ఆ బుక్ ఫేర్ లో. కానీ అక్కడ ఎవరు మేము సేల్స్ బాయ్స్ లేకపోతే అలా ఎవరు ఉండరు. మా అసిస్టెంట్ డైరెక్టర్ లో మా ఫ్రెండ్స్ ఎవరో వచ్చి లేకపోతే రచయితలో వచ్చి వాలంటీర్ చేసి చేస్తారు. అలా ఈ సురేంద్ర అనే అబ్బాయి అలా వాలంటీర్గా వచ్చాడు అక్కడికి, ఆ స్టాల్లో ఉండి చూడ్డానికి. అప్పటి వరకు అబ్బాయి పుస్తకాలు చదవలేదు ఎప్పుడు. అక్కడ ఉన్నాడు కదా ఆ 10 రోజులు, మరి చదవడం స్టార్ట్ చేసి అది 2020 అండి. 2020లో అతను ఫస్ట్ పుస్తకం చదివి 2023 కల్లా అతను పుస్తకం వేసి ఇప్పటికి 4 అవార్డులు తెచ్చుకున్నాడు అతను. ఓ ఫెంటాస్టిక్. లాస్ట్ ఇయర్ వచ్చిన చాలా అవార్డ్స్ లో, అంటే బెస్ట్ బుక్స్ అవార్డ్స్ లో అతనికి అవార్డు వచ్చింది. అతను ఇప్పుడు 2వ బుక్ రాస్తున్నాడు. సో ఇది ఇంతకంటే మార్పు మనం ఇంకా నేను ఎగ్జాంపుల్ చెప్పలేను అన్నమాట. రైట్. మొత్తంగా వెంకట సిద్ధారెడ్డి గారు లాంటి వాళ్ళు రాసే వాళ్ళని ప్రోత్సహించడం అన్నది చాలా అరుదైపోతుంది. ఒక పుస్తకం ప్రతి ఒక్కళ్ళకు బాలారిష్టాలు దాటే పరిస్థితి లేదు. ఒక పుస్తకం రాయాలన్న ఆలోచన ఉండి పేపర్ మీద పెట్టి రాసిన దాన్ని మార్కెట్ చేసుకోవటం ఎట్లా, డిస్ట్రిబ్యూట్ చేసుకోవటం ఎట్లా, టెక్నాలజీని ఉపయోగించి అందంగా పుస్తకం తీసుకురావడం ఎట్లా అన్న దానిలో ఇరుక్కుపోయి పుస్తకాలు బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి ఎంతోమందిని ప్రోత్సహిస్తూ దాదాపు ఇప్పటికీ 5 ఏళ్లలో 150 పుస్తకాల పైగా నవలల్ని, ముఖ్యంగా నవలల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా పెద్ద ఎత్తున ఈ బుక్స్ అలాగే ఆడియో బుక్స్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు చదవాలి, తెలుగు సాహిత్యం పట్ల మక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలాగా వెంకట సిద్ధారెడ్డి గారు ప్రయత్నం చేస్తారు. నిజంగా సాహిత్యం పట్ల వారికి ఉన్న మక్కువకి చేయెత్తి మొక్కాలి. థ్యాంక్ యూ వెంకట్ గారు. మరిన్ని బుక్స్ మీ నుంచి రావాలని కోరుకుంటాం. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుగుతాం. అందరికీ నమస్కారం.